గౌరవశ్రీ రాజమండ్రి జయంపేట ప్రెస్ మీటింగ్ వారికి 70 సంవత్సరాల రత్న భారతి చౌదరి బాబు, మీరంతా గొప్పవారే, అయినా కానీ ఓ తల్లికి పసివారే. నేను ఈ విషయాలు మనవి చేయడానికి కారణం ఉంది. జయంపేటకి సంబంధించిన ఆర్ఆర్ చౌదరి కుమార్తె గారి ఇంట గోదావరి మాత ఉన్నారు. వారి ద్వారా అనేక 7 కొండల సిరి ఆవు పాలు అభిషేకం ద్వారా, అనగా ఆర్ఆర్ చౌదరి కుమార్తె ఇంట పుట్టిన ఆవు 7 కొండల సిరి ఆవు ద్వారా గోదావరి మాత అనుగ్రహం పొందారు. ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో గోదావరి మాత కొన్ని కాయిన్స్ ఇచ్చారు. అవి రాజమండ్రి ప్రజలకు మరియు రాజమండ్రి స్థానిక ప్రజలకే కాదు, ఎమ్మెల్యేలకే కాదు, మరి ఎంపీలకి, ఎమ్మెల్యేలకు, సామాన్యమైన ప్రజలకు, ధనికులకు, వ్యాపారస్తులకు కూడా ఈ కాయిన్స్ చాలా ఉపయోగకరమైన దేవత ప్రవచనం ద్వారా ఈ యొక్క గోదావరి మాత, ఇదిగో ఈ బింది వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది ఆ మాత. అయితే ఆ మాతకి కొన్ని కోరికలు ఉన్నవి. ఆవిడకి నోరు లేనందువల్ల ఆమె యొక్క ఆశ, ప్రకృతి మాత గోదావరి మాత ఆశ తీర్చుటకు అను చౌదరి గారి ఇంట ఆమె వెలిసింది. ఆమె అనుగ్రహం అను చౌదరి గారు పొందుకున్నారు. దాని ద్వారా అను చౌదరి గారు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఆ గిఫ్ట్ అధికారులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వాసిరెడ్డి గారికి కూడా అందజేయబోతున్నారు. ఇది ప్రెస్ మీటింగ్ ద్వారా గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కారాగారంలో ఉన్నప్పుడు కూడా ఈ 7 కొండల సిరి పాలు అవసరం ఫౌజుల వల్ల ఆర్ఆర్ చౌదరి గారు వారికి ఉపకారం చేయడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు మార్కు శంకర్ సింగపూర్ లో మంటల్లో ఉన్నప్పుడు కూడా ఈ గోదావరి మాత ఈ అనుగ్రహం ద్వారా ఆ కుమారుడు ఎవరైతే మార్కు శంకర్, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్కు శంకర్ గారు ఉన్నారో వారి కుమారుడు కూడా ఈ గోదావరి మాత మంటల నుంచి తప్పించింది తల్లి అని అనుస చౌదరి గారి యొక్క ఇంట వెలసిన తల్లి ప్రవచనం ద్వారా చెప్పారు. కావున ఇంకా ఎన్నో విషయాలున్నాయి చెప్పడానికి. అసలు ఈ గిఫ్ట్ ఏంటి, ఈ గిఫ్ట్ ఎందుకు పంచాలి, అసలు ఈ గోదావరి మాత ఎలా వెలిసారు, ఇవి మహత్యం ఏంటి? ప్రతి ఒక్కరు గోదావరి తల దగ్గరకు వచ్చి కాళ్ళు కడుక్కోవడమే కానీ ఆమె నోరు ఇప్పి ఎవరితోనే మాట్లాడాలంటే ఆమె ఆశ ఎవరు తీర్చగలరని ఆమె రాజమండ్రి సిటీలో ఒక ఇంట ఆమె ప్రతిష్ఠించబడ్డారు. అదిగో అదే ఈ యొక్క పూల బింది. ఆమె గొంతుకిప్పి ఈ యొక్క అను చౌదరి గారింట, అంటే ఆర్ఆర్ చౌదరి గారి కుమార్తె అయిన అను చౌదరి గారింట వెలిసి ఈ రోజున ఈ వీడియో తీసి పెట్టడానికి ఎంతో కష్టపడుతున్నారు అను గారు. కావున దయచేసి రాజమండ్రి సిటీ, జయంపేట ప్రజలందరూ గమనించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సీఎం గారికి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రముఖులందరికీ కూడా ఒక గిఫ్ట్ విషయం ఏంటి అనేది తెలియచేందుకు ప్రెస్ మీటింగ్ పెట్టి వివరాలని చెప్పడానికి అను గారు సిద్ధంగా ఉన్నారు. ప్రెస్ మీటింగ్ కి అవకాశం కల్పించాలని కోరుకునుచు ఈ రోజున ఈ యొక్క శుభ శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జై హింద్, జై భారత్, జై జై భారత్, జై గోదావరి మాత.